ఏ ఒక్క కులము ఏ ఒక్క మతమే కాదు, అందరికీ ఆద్యుడు, అందరికీ పూజనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగాన్ని ఇచ్చి మనకి రిజర్వేషన్లను కూడా కల్పించి దళితులు, బీద, బడుగు, బలహీన వర్గాలు, ఆఖరికి అన్ని వర్గాలలో కూడా ఓసీలలో కూడా రిజర్వేషన్ రావడానికి ప్రతి పేదవాడు తత్వాది అనుకుంటే తారతమ్య లేకుండా అన్ని వర్గాలకు మంచి జరిగే కార్యక్రమం ఆనాడు ఆయన రచించిన రాజ్యాంగం దేశం ఆ రాజ్యాంగం అట్లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అగౌరవపరిచేలాగా ఆ విగ్రహాన్ని మరి మొన్న ఇది వినాయక చవితి సందర్భంగా ఆ రోజు రాత్రి ఇక తప్పతాయి చేసిందా చేసిందా తెలియక చేశారు, కొందరు దినచర్య చేశారు, కొందరు మరి వాళ్ళ వల్ల మొత్తం గ్రామంలో కూడా అందరి మీద ఏమైతుందంటే అందరికీ మచ్చలు అవి. ఇది అందరి బాధ్యత. ఇప్పుడే మన గణేష్ చెప్తుంది, లక్ష్మణ్ చెప్తుంది, ఇది ఈ రోజు వచ్చింది కాదు, మాకు ఇంతకు ముందు కూడా మాకు ఇబ్బంది అయింది, మాకు వివక్ష అనిపించింది, ఒక కరెంట్ కట్ చేసింది, ఇనాగ్రేషన్ చేద్దామంటే ఆనాడు ఉన్న ప్రభుత్వం ఆనాడు పాలకులు పెద్దలు వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు సందర్భంగా కార్యక్రమం చేస్తుంటే కరెంట్ తీసేసి ఇట్లాంటిది తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు సంకేతాలకు ఇస్తారు. మనం ఏదైతే పీస్ఫుల్గా మంచిగా కో ఎగ్జిస్టెన్స్గా అందరం బతుకుతున్నామో, మంచిగా అందరం మంచిగా ఉంటేనే ఈ దేశంలో అంత శాంతి సామరస్యం ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. ఇట్లాంటి మంచి వాతావరణాన్ని జరగొట్టే కార్యక్రమం చేయకూడదు. ఈరోజు సరే ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా మనందరం కూడా పశ్చాత్తాపం తెలుపుతా ఉన్నాం. ఇది ఒక్కరిది కాదు, అందరి బాధ్యత. గ్రామస్తులు అందరూ కూడా పెద్దలు కూడా ఇంటికి రావాలి, కలిసిపోవాలి. గ్రామంలో ఉన్న పెద్దలు కూడా రావాలి, అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి కలిసిపోవాలి. ఓకే, కలిసి ఇక్కడ ఏం జరిగింది అందరూ తెలుసుకోవాలి, అందరూ కలిసి మాట్లాడాలి. ఇక్కడ అట్లే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైనా చిన్న డ్యామేజ్ కానీ పెద్ద డ్యామేజ్ కానీ ఏది జరిగినా తప్పుడు కార్యక్రమం దాన్ని సరిదిద్దాలి. ఆ సరిదిద్దే కార్యక్రమంలో నేను ముందు ఉంటాను, అందరం గురించి మంచిగా చెప్తున్నాం. మరొకసారి ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఇక్కడ పెద్దగా అన్నీ చేసుకొని కంప్లీట్ చేసుకొని